రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం రెండో జాబితా ప్రకటన ముహూర్తం ఖరారైంది. రెండో జాబితాను గురువారం ప్రకటిస్తున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి జాబితాను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రకటించగా ఇకపై పొత్తులో ఉన్న 3 పక్షాలు కూడా ఎవరి జాబితా వారే ప్రకటిస్తారని తెలుస్తోంది. చిన్న చిన్న విభేదాలు, సమన్వయ లోపాలుంటే వాటిని సరిచేసి క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకున్న తర్వాతే జాబితాలు ప్రకటిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో పొత్తులపై క్లారిటీ రావడంతో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఎన్డీఏ కూటమిలో చేరిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు స్పందించారు. పొత్తులు ఎందుకంటూ స్వపక్షంతో పాటు ఇతర పక్షాలు చేస్తున్న విమర్శలపై కూడా ఆయన వివరణ ఇచ్చారు. సింగిల్ గా రావాలంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు చంద్రబాబు ధీటుగా జవాబిచ్చారు. రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపేందుకు, అరాచకాలకు ముగింపు పలికేందుకు రాష్ట్రాభివృద్ధి కోసం పొత్తు పెట్టుకున్నామన్నారు చంద్రబాబు. సీట్లు ఎక్కువ తక్కువ అనేది అప్రస్తుతం అన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు 175 స్థానాల్లో 3 పార్టీలు పోటీ చేస్తున్నట్లుగానే 3 పార్టీల నేతలు, కార్యకర్తలు పరిగణలోకి తీసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మళ్లీ అదే బీజేపీతో ఎలా పొత్తు పెట్టుకుంటున్నారనే ప్రశ్నకు కూడా బాబు వివరణ ఇచ్చారు. 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు కేంద్రం కూడా కారణం కాదా అనే ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని బట్టి ఆ అంశం ఉంటుందని చంద్రబాబు బదులిచ్చారు. ఎందుకు పెట్టుకున్నారు పొత్తని తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు, లేకుంటే జనసేన వాళ్ళు ఆలోచించడం కరెక్ట్ కాదు. అందరూ ఆలోచించాల్సింది ఈ రాష్ట్ర హితం కోసం పెట్టుకున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుకున్నాం. ఇచ్చిపుచ్చుకునే విధంగా ప్రవర్తించాం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఆలోచించలేదు. అందరం కలిసి సమిష్టి బాధ్యత కింద తీసుకుని ఈ పొత్తుల్లో సీట్లు కూడా షేర్ చేసుకున్నాం. కొంతమందికి సీట్లు రావు, కష్టపడిన వాళ్ళు ఉంటారు. అటు కేంద్రం ఉంది, ఇటు రాష్ట్రం ఉంది, అవకాశాలు ఉంటాయి. కానీ అందరి బాధ్యత మాత్రం రాష్ట్రాన్ని కాపాడాలనే ధ్యేయంతో ముందుకు రావాలి. దీనికి నాంది పలకడానికి 17వ తారీఖున ప్రధానమంత్రి మీటింగ్ వస్తుంది. కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నేను ఆ విషయాల గురించి కూడా పట్టించుకోవడం లేదు. ఎన్డీఏతో ఈరోజు కొత్తగా పొత్తు కాదు ఇది. ఒకప్పుడు ఎన్డీఏతో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక్క మంత్రి పదవి తీసుకోకుండా ఆయన ఒత్తిడి చేసే స్పీకర్ తీసుకొని అన్కండిషనల్ గా సహకరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అధికారం కోసం కాదు. ఆ రోజు అయితే సుమారు ఒక 8 మంది మంత్రులు ఇచ్చేవాడు. చేయరాని తప్పులు చేసిన జగన్ ఏకాకి అంటూ డైలాగులు కొడుతున్నాడని, తనకు మీడియా అండలేదని చెబుతున్నాడని, మరి సాక్షిలో వచ్చే తప్పుడు కథనాల సంగతి ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలనే లక్ష్యం కోసం పవన్ కళ్యాణ్ నిలబడ్డారని కితాబిచ్చారు. అందరూ కలిసి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతున్నామన్నారు. పొత్తుల కారణంగా సీట్లు రాని ఆశావహులు నిరాశ చెందకుండా పొత్తు ధర్మాన్ని పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 17న జరిగే బహిరంగ సభతో పూర్తి స్థాయిలో పొత్తులకు నాంది పలుకుతున్నామన్నారు చంద్రబాబు. అటు కేంద్రం సహకరించాలి, ఇక్కడ సుస్థిరమైన ప్రభుత్వం రావాలి. ఇలాంటి విధ్వంసాలు చేసే వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు. నేను ఆ మెరిట్లో నేను చాలా రాజకీయాలు చూశాను. కానీ ఇలాంటి ఇప్పుడు ఏంటంటే అందరినీ జైల్లో పెట్టి లక్షల వేల కేసులు పెట్టి అతను నేను ఏకాకి, నాకెవరు లేరు, నాకు పేపర్ లేదంటాడు. అంటే పేపర్లు ఈరోజు నిద్రలేదు చూస్తే ఆ పేపర్లన్నీ తప్పుడు వార్తలు రాసి ఆ సాక్షి పేపర్లో టీవీలో వేలాడి చేసి మిగిలిన అన్నం లాగుకొని బెదిరించి అన్ని తప్పుడు వార్తలు రాసి ఎవరైనా సమాజ హితం కోసం మీడియా రాసినా, రాజకీయ నాయకులు పోరాడినా, అదే మరి సంఘంలో ఉండే సోషల్ యాక్టివిస్టులు ముందుకు వచ్చిన కడకు పిల్లలు కూడా భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. పొత్తులు మేనిఫెస్టో ఇప్పటికే ప్రజలకు చెప్పేశామన్నారు. తెలుగుదేశం రెండో జాబితా గురువారం ప్రకటిస్తామన్నారు. 6 రకాల సర్వేలు చేసి క్షేత్రస్థాయిలో నివేదికల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామన్నారు. టికెట్లు రాని వారు కొంతమంది అసంతృప్తికి గురి కావటం సహజమేనని, అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా వారిని పరిగణలోకి తీసుకుంటామన్నారు. బీజేపీ, జనసేనకు ఇచ్చే స్థానాలపై ఇప్పటికే వారికి క్లారిటీ ఇచ్చామని కూడా చంద్రబాబు తెలిపారు.